వెల్కమ్ టు KL9 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశం. బీసీల బంగారు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుంది. టీడీపీ నేత వీరంకి గురుమూర్తి. బేడా బుడ్గా జంగల్ ను ఎస్సీ కులాల్లో ఉంచాలని ఆవేదన. విశాఖలో కదం తొక్కిన జర్నలిస్టులు. డీఐజీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పణ. పాడేరు సెంటెన్స్ పాఠశాలలో విద్యార్థుల అరాచకం. విశాఖపట్నంలో క్యాన్సర్ నివారణ నినాదంతో విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో పింక్ శారీ వాక్. టోరెంట్ ఫార్మాలో ప్రమాదం. 2 కార్మికులకు తీవ్ర అస్వస్థత. కూటమి నేతలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా కూనీ చేశారు. మాజీ ఎమ్మెల్యే. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ఇటీవల జరిగిన దొంగతనాన్ని ఛేదించిన పోలీసులు. కక్ష సాధింపు చర్యల్లో మాత్రం ప్రథమ స్థానంలో అచ్చెన్న ఉన్నారు. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశం. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఉదయం పూట ఈ సమావేశం ఏర్పాటు చేసినా కూడా తక్కువ సమయంలో మన పార్టీ కార్యక్రమం మన బాధ్యతగా భావించి మీరు ఈ విధంగా సమయం కేటాయించి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క జన సైనికులు వీరు మహిళలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి సమావేశానికి సభాధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గారు, సభని ఏర్పాటు చేయడంలో అహర్నిశలు కృషి చేసిన సోదరుడు అమ్మిశెట్టి వాసు గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సోదరులు దుర్గేష్ గారు, పెద్దలు శాసనసభ్యులు అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ భాను గారు, కృష్ణా జిల్లా అధ్యక్షులు బండెడ్డి రామకృష్ణ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గారు, సమన్వయకర్తలుగా మనం ఏర్పాటు చేసిన నరసరావుపేట నియోజకవర్గం మార్కండే బాబు గారికి, అదేవిధంగా మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ గారికి, ఈ సమావేశానికి ముఖ్యంగా మనందరం కూడా మీకు పరిచయం చేయడానికి కోసమే కాకుండా మన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరబోతున్న మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు పలకడానికి, మన ఒక బాధ్యతతోటి ఎలక్షన్ ముందు తీసుకెళ్ళడానికి ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, ఈ సమావేశానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు. ఏ విధంగా మనం సమన్వయపరుచుకుంటూ కలిసికట్టుగా ఎన్ని కష్టాలైనా సరే మనం ఎదుర్కొని గత 5 సంవత్సరాలు చేసిన అనేక కార్యక్రమాలు మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ప్రత్యేకంగా మా వీర మహిళలందరినీ కూడా చూడగానే నాకు గుర్తొచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కోదాడ నుంచి మనందరం కూడా ఆ రోజు ఒక పోరాటం చేసుకుంటూ గన్నవరం ఎప్పుడైతే విమానం ల్యాండ్ అవ్వకుండా చేశారో కోదాడ వరకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్. బీసీల బంగారు భవిష్యత్కు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోంది అని టీడీపీ నేత వీరంకి గురుమూర్తి అన్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యావత్ బీసీ సమాజం కూడా చాలా హర్షం ప్రకటిస్తూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరులకు అండగా ఉండే పథకమే ఆదరణ పథకం. ఆ ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల్లో ఎక్కువ మంది కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకుని జీవనం చేస్తూ ఉన్నారు. వారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునికమైనటువంటి వాళ్ళ కుల వృత్తుల్లో, చేతి వృత్తుల్లో ఆధునిక పనిముట్లు ఇచ్చినట్లయితే నైపుణ్యంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతారు, ఆర్థికంగా ముందుకెళ్తారని చెప్పి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. అంతేకాదు, ఆయన పెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని తిరిగి 14-19 మధ్యన ఈ రాష్ట్రంలో ఆదరణ 2 పథకంగా కూడా ఆయనే ప్రవేశపెట్టారని కూడా
ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆనాడు 14-19 మధ్యన 135 కులాలకి 964 కోట్లతో 4 లక్షల మందికి 90% సబ్సిడీతో ఆదరణ 2 పథకాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఆనాడు కుల వృత్తులను బట్టి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు ఖరీదు చేసే ఆధునిక పనిముట్లను ఆనాడు ఆయన అందజేశారు. ఆనాడు గీత కార్మికులకు కావచ్చు, కమ్మరి కొమ్మరి వడ్రంగి, అదేవిధంగా ఏదైతే గొర్రెల కాపరులకు కావచ్చు, దాంతోపాటుగా కుల వృత్తిదారులైనటువంటి ఒడ్డెర, భవన నిర్మాణ కార్మికులు, నాయి బ్రాహ్మణులు, బేడబుడ్గ జంగలంను ఎస్సీ కులాలలో ఉంచాలని ఆవేదన. రాజ్యాంగం ప్రకారంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన ఎస్సీ 59 కులాల్లో సీరియల్ నెంబర్ 9 ఉన్నటువంటి బేడా బుడ్గా జంగం ఎస్సీ కాస్ట్లోనే కొనసాగించాలని, మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు కాపాడాలని మేము సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి తరగతులు చెందిన వారిగా గుర్తించి మమ్మల్ని 2008 వరకు ఉన్న ఏదైతే షెడ్యూల్ కాస్ట్ లో సీరియల్ నెంబర్ 9 లో ఉన్నా మాకు అదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. 2008 144 జీవో రావడంతో మా యొక్క హక్కులు అప్పటి వరకు ఉన్న రాజ్యాంగం కల్పించిన మా కులం బేడా బుడ్గా జంగంను ఎస్సీ కమ్యూనిటీ నుండి తప్పించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు రావాల్సిన కొన్ని పథకాలు అందజేశారు. మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో పలు సందర్భాల్లో కేంద్రంతో మాట్లాడి చట్టబద్దత కల్పిస్తానని, ఎస్సీ సర్టిఫికెట్లు కూడా మంజూరు చేసేలా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ నేటికి అవి కార్యరూపం దాల్చలేదు. కనీసం కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుని కేంద్రానికి నివేదిక పంపించాలని కోరుకుంటున్నామని అన్నారు. మేము చేసే డిమాండ్ ఏంటంటే మా పిల్లల చదువుల కొరకై మరి సబ్సిడీ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 144 జీవో వల్ల మళ్ళీ బ్రేక్ చేశారు. కొన్ని రోజులు బట్టి మేము పోరాడుతూ ఉన్నాము. గత ప్రభుత్వంలోని మరి ఒక నెంబర్ ప్రకారంగా మాకు రావాల్సింది ముసలి డబ్బులు కానీ, అమ్మఒడి కానీ, ఇంకా కొన్ని రావాల్సినవి అన్నీ కూడా ఆ ఒక ప్రభుత్వంలో ఒక నెంబర్ ప్రకారంగా మాకు ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం వారు కూడా మాకు ఏదో మళ్ళీ ఒక నెంబర్ వేసి అన్ని పథకాలు మాకు అన్నింటిలో చూస్తారని మరి కోరుతున్నాం. కూడా 5 సంవత్సరాలు మా పిల్లలకి మాకు సర్టిఫికెట్ లేకపోయినా ప్రభుత్వంతో మేము పోట్లాడినా కానీ మా పిల్లలకి, వృద్ధులకి అందరూ కూడా అన్ని పథకాలు కూడా మాకు అందాయి. ఇప్పుడు కొత్తగా పథకం ఏమిటంటే ప్రతి ఒక్క దానికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటున్నారు కాబట్టి జర్నలిస్టుల రక్షణ బాధ్యత ప్రభుత్వాలదే. పాత్రికేయుల కోసం సమగ్ర చట్టం చేయాల్సిందే. విశాఖలో కదం తొక్కిన జర్నలిస్టులు డీఐజీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పణ. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల రక్షణ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజే గంట్ల శ్రీనుబాబు కోరారు. పాత్రికేయుల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టం చేయాలని 2 దశాబ్దాలుగా పాత్రికేయ సంఘాలు కోరుతున్నాయన్నారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ మల్వాడ రామారావుపై అక్కడ టీడీపీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడంతో పాటు రామారావును చంపుతానని బెదిరించడంతో సోమవారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డీఐజీలు, కమిషనర్లు, కలెక్టర్లకు స్థానిక నాయకత్వాలు వినతి పత్రాలు అందజేశాయి. రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు విశాఖలో కూడా విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి కార్యాలయంలో జర్నలిస్టులంతా కార్యాలయం మేనేజర్ సూర్యారావు, సిసి గణేష్లను కలిసి వినతి పత్రం అందించారు. అంతకుముందు ఏయూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందించి అక్కడి నుంచి జర్నలిస్టులంతా ర్యాలీగా డీఐజీ కార్యాలయానికి చేరుకున్నారు. నమస్కారం. మరి ఈరోజు విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టర్
పాడేరు సెంటెన్స్ పాఠశాలలో విద్యార్థుల అరాచకం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సెంటెన్స్ పాఠశాలలో విద్యార్థులు అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. పాడేరు సెంటెన్స్ పాఠశాలలో విద్యార్థుల అరాచకం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సెంటెన్స్ పాఠశాలలో విద్యార్థుల అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ పాఠశాలలో లకే కీర్తన 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై 10వ తరగతి చదువుచున్న టాంగుల ప్రణవితో పాటు వారి స్నేహితులు గదిలో కీర్తనను బంధించి కొట్టి హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాడేరు సెంటెన్స్ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినీలు గదిలో 7వ తరగతి చదువుచున్న లకే కీర్తనను ఇష్టానుసారంగా కొడుతూ తిడుతూ హింసించిన ఘటన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతుంది. అయితే పాఠశాల యాజమాన్యం వివరణ అడగగా అది సరదా కోసం తీసుకున్న వీడియో అనడం విడ్డూరంగా ఉంది. వీడియోలో సిగరెట్ తాగుతుంటే నీకెందుకు, ఏం చేస్తే నీకెందుకు అంటూ 7వ తరగతి చదువుచున్న లకే కీర్తనను కొడుతున్న 10వ తరగతి విద్యార్థుల వీడియో ఆడియోలో వివరంగా వినిపిస్తుంది. ఈ సంఘటన జనవరి 5వ తేదీన జరిగిన ఆలస్యంగా ఆ వీడియో ప్రచార మాధ్యమాలలో వైరల్ అవడంతో సెంటెన్స్ పాఠశాల బండారం బయటపడుతుంది. గతంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకున్న సందర్భం ఉంది. సిబ్బంది నిర్లక్ష్యము, యాజమాన్యం నిర్లక్ష్యం తెలియవలసి ఉంది. నేను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పాడారు. ఈ మధ్యన ఈరోజు నేను ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియో గురించి మా డిఓ గారు సెంటెన్స్ స్కూల్కి విజిట్ చేసి ఎంక్వైరీ చేయమన్నారు. నేను ఆ విషయం మీద ఇక్కడికి వచ్చి ఈ స్టాఫ్ తోటి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, వాళ్ళు ఇచ్చిన ఆధారాలతోటి నేను నా యొక్క రిపోర్ట్ని మా డిఓ గారికి సబ్మిట్ చేసి తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్స్ని విశాఖపట్నం క్యాన్సర్ నివారణ నినాదంతో విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో పింక్ శారీ వాక్ నిర్వహించారు. రోహిత్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి అతిథిగా సినీ నటి గౌతమి, వ్యాఖ్యాత శిల్పా చక్రవర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడారు. క్యాన్సర్ ఏమో లైఫ్ ఫుల్ స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వాల్సిన అవసరం లేదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. మనం ఎంత ఎంటర్టైన్మెంట్ కోసం, హ్యాపీ టైం పాస్ కోసం మనం ఇక్కడ గ్యాదర్ అయినా కూడా దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే లైఫ్ ని కాపాడడం. మీ ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రెషస్. మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు ప్రతి ఒక్కళ్ళు లేడీస్ గా ఉండి క్యాన్సర్ గురించి తెలుసుకుని హెల్త్ ని కాపాడడం ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు తెలుసుకుని మీరు పాటిస్తే మీ ఫ్యామిలీలో ఉన్న హ్యాబిట్స్ మొత్తం మార్చుతారు మీరు. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీరు హెల్తీగా ఉంటారు, మీ వల్ల మీ పిల్లలు హెల్తీగా ఎదుగుతారు, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు హ్యాపీగా హెల్తీగా ఉంటారు. సో a woman has the power to change the world. మీ స్ట్రెంగ్త్ మీకే తెలియలేదా? సో ఒక విషయం, ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు ఈ స్టేజ్ పైన ఈ బ్యూటిఫుల్ పింక్ వేవ్, ఇక్కడ స్టేజ్ పైన నా ముందర అందరూ పింక్ వేవ్ లో ఉన్నారు. దీని వల్ల ఇది ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం అనుకోకండి. క్యాన్సర్ ఇస్ అ రియాలిటీ. క్యాన్సర్ కెన్ కమ్ ఇన్ ఎనీ ఫార్మ్. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, హెడ్ అండ్ మౌత్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇవే చాలా వరకు ఈవెన్ మెన్స్ క్యాన్సర్. లిమిట్ లేదండి, ఇది నిజం. సో ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని ఫైట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని గెలిచి వచ్చి నాలాగా 20 ఏళ్ల తర్వాత నిలబడి ఇలా మాట్లాడొచ్చు. సో ప్లీజ్ మీ హెల్త్ విషయంలో చాలా సెల్ఫిష్ గా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలన్నది అన్ని తెలుసుకుని సెల్ఫిష్ గా మీరు పాటించండి. అక్కడ యంగ్స్టర్స్ ఒక బ్యాచ్ నాకు కనిపిస్తున్నారు. బాయ్స్, your mother, your sister and everyone will be wearing a pink saree and standing here. So మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. బాయ్స్, గర్ల్స్, మెన్, విమెన్, ఓల్డ్, యంగ్ అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. సో ప్లీజ్ బీ అవేర్ అబౌట్ క్యాన్సర్. క్యాన్సర్ తాలూకా సిమ్టమ్స్ ఏంటని మీరు తెలుసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్ లో కనిపెడితే క్యూర్ చెయ్యొచ్చు. సో అనవసరంగా హ్యాపీగా నిండుగా బ్రతకడం వల్ల మనకి దొరకాల్సిన ఈ లైఫ్ ని చేతులారా మనం పాడు చేసుకోకూడదు.
టోర్నెంట్ ఫార్మాలో ప్రమాదం, 2 కార్మికుల తీవ్ర అస్వస్థత. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో టొరంటో ఫార్మా కంపెనీలో జోలఫ్రోడమ్ స్టేజ్ 2 అనేటువంటి ఒక డ్రగ్ ఏదైతే ఉందో పౌడర్, ఈ పౌడరు ప్యాకింగ్ చేస్తున్న సందర్భంలో అది 2 కార్మికులు జె రామకృష్ణ అలాగే బసవేశ్వరరావు అనేటువంటి 2 కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలోకి పోతే విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అందుకని దీని మీద సమగ్రమైన విచారణ చేయండి. ఏదైతే భద్రతా పరికరాలు లేవో భద్రతా పరికరాలు సక్రమంగా ఉపయోగించకపోవడం వల్ల ఈ టొరంటో ఫార్మాలో భద్రతా పరికరాలు ఇవ్వకపోవడం వల్ల సరైనటువంటి నాణ్యమైనటువంటి మాస్కులు ఇచ్చి ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు హాస్పిటల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అందుకని భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యాల వలన కార్మికుల యొక్క జీవితాలు అతలాకుతలం అవుతూ ఉన్నాయి, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేస్తూ ఉన్నాయి. కార్మికుల యొక్క జీవితాలు ఒక్క మాటలో చెప్పాలంటే యాజమాన్యాలు చెలగాటం ఆడుతూ ఉన్నాయి. అందుకని జిల్లా కలెక్టరు, జిల్లా అధికారి యంత్రాంగం వెంటనే విచారణ చేసి చర్యలు చేపట్టాలని, ఈ పరిశ్రమలో ఏదైతే అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి రామకృష్ణ, బసవేశ్వరరావు అనేటువంటి కార్మికులు ఇద్దరికి సరైనటువంటి నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించి వాళ్ళిద్దరినీ కోలుకునేటట్లుగా చర్యలు చేపట్టాలని, ఇలాంటి ఘటనకు కారణమైనటువంటి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. కూటమి నేతలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా ఖూనీ చేశారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారని విమర్శించారు. ఫిబ్రవరి 3నే జరగాల్సిన ఎన్నికలు, అప్పుడే కిడ్నాపుల పర్వం, కౌన్సిలర్ల మీద కేసులు పెట్టిన ఉదంతాలు, కౌన్సిలర్లను అక్రమంగా జైలు పాలు చేయటం, ఇళ్ల మీద దాడి చేయడం లాంటి సంఘటనలు జరగడంతో మళ్ళీ ఫిబ్రవరి 4వ తారీఖు జరుపుదామని ప్రయత్నాలు జరిగినాయి. అదే సీన్ రిపీట్ అయింది ఫిబ్రవరి 4 కూడా. సోద్యం చూస్తున్న పోలీసులు, అంటే ఫిబ్రవరి 3 వాయిదా పడినప్పుడు 4వ తారీఖు నిర్వహించాలని ఎన్నికల బాధ్యులు అనుకున్నప్పుడు 4వ తారీఖు సంపూర్ణంగా పోలీసు వ్యవస్థ పనిచేసి ఉంటే ఫిబ్రవరి 4న ఎన్నికలు జరిగింటాయి. పోనీ వాళ్ళకి ఏమైనా బలం ఉందా అంటే తునిలో ఒక్క సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గలేదు. ఒక్క సభ్యుడు కూడా నెగ్గని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ పోస్టుకు పోటీ పడటంలో ఏమన్నా అర్థం ఉందా? పోయినసారి మేము ఇదే వేదిక మీద నా ప్రెస్ మీట్లలో మేము అడిగాము, వైస్ చైర్మన్ మీరు చేజిక్కించుకోవడం ద్వారా జరిగే లాభం ఏంటని అడిగాము. చైర్మన్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చైర్మన్ పొజిషన్లో ఉండినప్పుడు మీకు జరిగే లాభం ఏంటో మాకు ఎప్పటికీ అర్థం కావట్లా. ఈ వారం రోజులు మభ్యపెట్టి భయపెట్టి 9 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తెలుగుదేశం పార్టీ లాక్కొని ఇంకా 19 మంది వైఎస్ఆర్సీపీ చేతిలో ఉండిన హైకోర్టు ఆదేశాలతో 17వ తారీఖు తప్పనిసరిగా మీరు జరపాలని ఆదేశాలు ఇస్తే ఈ రోజున వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా ఖూనీ చేసి వాళ్ళ వైస్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఎలా అవుతాడు? రికార్డులలో అతను వైఎస్ఆర్సీపీగానే ఉంటాడు కదా. నువ్వు భయపెట్టి మా పార్టీలో నుంచి నువ్వు నీ వైపు లాక్కున్నా ఆ మున్సిపాలిటీ రికార్డ్స్లో ఏ పార్టీ వాడని ఉంటాడు? ఆబ్వియస్లీ శ్రీకాకుళం జిల్లా గారా మండలంలో ఇటీవల జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద వివరాలు వెల్లడించారు. ఇంట్లో నుంచి దొంగతనం జరగబడింది. సుమారుగా 17.5 తులాల బంగారం ఆమెది, ఆమె భర్తది కలిసి గుర్తు తెలియని వ్యక్తులు
పట్టపగలే దొంగతనం చేశారు. ఆమె టీ కొట్టు పెట్టుకుంటూ తన భర్త పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా ఉదయాన్నే వాళ్ళ వృత్తుల నిమిత్తం బయటకు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి. మళ్ళీ రాత్రికి టైంలో ఇంటికి వస్తారు. 10-11 గంటలకి వ్యాపారాలు ముగించుకుని ఇంటికి వస్తారు. అలాగే ఆ రోజు కూడా 22వ తారీఖు ఉదయం వెళ్ళిపోవడం, రాత్రి వచ్చి చూసుకునేటప్పటికి ఇంట్లో వస్తువులు కనిపించలేదు. అన్నీ ఇస్తారు. మొత్తం బంగారం అంతా కూడా పోయిందని గుర్తించి 23వ తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అయింది. దాని మీద ఇమీడియట్గా మా గారు ఎస్ఐ గారు, రూరల్ సిఐ గారు న్యాయస్థానానికి వెళ్ళడం, మొత్తం అంతా కూడా పరిశీలన చేయిస్తే నేరం జరగడం అనేది వాస్తవం. సుమారు 17 తులాల బంగారం ముందుగా 14 తులాలు పోయినట్టుగా గుర్తించారు. తర్వాత ఇంకా ఎత్తితే భర్త తాలూకా వస్తువులు కూడా పోయినాయని గుర్తించడం జరిగింది. మొత్తం 17 తులాల బంగారం పోయింది. దాని మీద మా సిఐ గారు, ఎస్ఐ గారు ప్రత్యేక శ్రద్ధ కనిపించి ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీయడం అయింది. ఎక్కడా కూడా ఫింగర్ ప్రింట్స్లో ఎటువంటి మనకి క్లూ అనేది లభ్యం కాలేదు. తీసిన ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా ఇన్మేట్స్ వచ్చినాయి, రాలేదు. అదర్ దాని మీద ఆ ఊరిలో పర్మనెంట్గా ఒక నిఘాను పెట్టారు. ఎందుకంటే ఇట్స్ గ్రేవ్ కేసు. అలా 17 సంవత్సరాల నుంచి తల్లికి మాత్రం పోవడంతో పర్మనెంట్గా ఆ ఊరిలో సిబ్బందిని పెట్టి అసలు ఏంది ఎవరో లోకలే తీశారు, బయట నుంచి వచ్చినటువంటి నేరస్తులు కాదు అనేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు వాళ్ళు చేయడంతో ఒక అనుమానితుడిని అనుమానించారు. అతన్ని మొత్తం పికప్ చేయడం, అతని మీద నిఘా పెట్టడం. పాలన పరంగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు 17వ ర్యాంకులో ఉంటే కక్ష సాధింపు చర్యల్లో మాత్రం ప్రథమ స్థానంలో ఉన్నారని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పేరడ తిలక్ ఆరోపించారు. సోమవారం టెక్కలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇవాళ పాలనాపరమైన ర్యాంకులు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి తన కేబినెట్ మంత్రులకి సంబంధించిన ఫైల్స్ ఏ పర్సెంటేజ్ ఎవరు ఏ ర్యాంకులో ఉన్నారని చెప్పి మన కేబినెట్ మీటింగ్ లో అతను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దాన్ని గమనిస్తే ఈ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు 17వ ర్యాంకులో ఉన్నారు. నిజంగా కక్ష సాధింపు చర్యలు ఎవరు ఎక్కువ చేశారని ర్యాంకులు కేటాయిస్తే అచ్చెన్నాయుడు గారికి ప్రథమ ర్యాంక్ వస్తుంది. పాలన సాగించడంలోనూ పరిపాలన ఆమోదం చేయించడంలోనూ అచ్చెన్నాయుడు గారికి 17వ ర్యాంకు. ఇది అచ్చెన్నాయుడు గారి ఘనకీర్తి. మరి రామ్మోహన్ నాయుడు దేనికి పనికొచ్చారు? ఆ కేంద్ర మంత్రి ఇచ్చారు. డ్రోన్ కెమెరా అంటాడు, హెలికాప్టర్ అరసవెల్లో తిరుగుతుందంటాడు, విమాన సర్వీసులు శ్రీకాకుళం జిల్లాకు తీసుకొస్తానని చెప్తారు. ఏ రామ్మోహన్ నాయుడు విమాన సర్వీసులా ఈ జిల్లాలో ఉన్న వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు, వ్యవసాయదారుడైన రైతుకి ఈ ప్రభుత్వంలో కనీసం వాళ్ళు పండించుకున్న పంటకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు. పండించిన ధాన్యాన్ని ఈ రోజుకి